హలో అందరికీ. బ్రేక్‌ఫాస్ట్ సిరీస్‌లో నెక్స్ట్ రెసిపీ వచ్చేసి దోస అనమాట. దానికోసం నేను దోస బ్యాటర్‌ని ఒక బౌల్‌లోకి తీసుకొని, దాంట్లో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే దోసలు అప్పుడే కొంచెం క్రిస్పీగా ఇంకా పల్చగా అనేవి వస్తాయన్నమాట. దోస బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. నేనైతే దోస బ్యాటర్ కోసం అయితే నిన్న యూజ్ చేసిన అంటే ఇడ్లీలు చేసుకున్న బ్యాటర్ యూజ్ చేసుకుంటున్నాను. కాకపోతే అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి అంతే. దోసకైతే ఇడ్లీకైతే అట్లా గట్టిగానే వేసుకోవచ్చు. ఇందులో ఎలాంటి ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయరు. నెక్స్ట్ అయితే నేను మీకు ఈరోజు చట్నీలు అయితే చూపించేస్తున్నాను. పల్లీ చట్నీ కోసం అయితే పల్లీలు ఇంకా పచ్చిమిర్చి అలాగే ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. ఎండుమిరపకాయలు ఎందుకు యూజ్ చేస్తున్నా అంటే ఇక్కడ పచ్చిమిరపకాయలు అంత కారంగా ఉండవు కాబట్టి. తర్వాత కొంచెం గార్లిక్ ఇంకా అలాగే కొంచెం చింతపండు తీసుకునేసి అవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మిక్సర్ జార్లోకి తీసుకొని జీలకర్ర ఇంకా కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ టమాటా చట్నీ కోసం అయితే పల్లీలు పచ్చిశనగపప్పు అలాగే కొంచెం మినపగుళ్ళు ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత టమాటాలు ఇంకా పచ్చిమిర్చి ఇలా ఎండుమిరపకాయలు గార్లిక్ ఇంకా కొంచెం చింతపండు యాడ్ చేసుకొని టమాటాలు బాగా మగ్గబెట్టుకోవాలి. ముందుగానే ఈ ఈ పల్లీలు అవన్నీ అయితే ముందుగా పౌడర్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఆ తర్వాత టమాటాలు మగ్గిపోయిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటాను. ఇవన్నీ మిక్సీ జార్లోకి తీసేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని మిక్సీ కొట్టుకోవడమే. దోశ అనేది చూడండి, ఇట్లా 2 గరిటెలు దోసపిండి వేసుకొని సన్నగా నెరుపుకుంటే దోశలు అన్నవి చాలా అంటే చాలా క్రిస్పీగా అలాగే మంచిగా వస్తాయి అన్నమాట. మీరు కూడా ట్రై చేసి చూడండి. చూసారా దోశ ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని నేను గీ వేసుకొని రోస్ట్ చేసుకుంటాను. చూడండి దోశ అయితే మంచిగా క్రిస్పీగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. బాయ్ గైస్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.